గ్రామీణ ఉపాధి హామీ చట్టం పాత పేరునే కొనసాగించాలి సిఐటియు. గోనెగండ్ల పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడి సాధించుకున్న 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే కొనసాగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రమైన గోనెగండ్లలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజలకు ఉపాధి చూపించి పట్టెడు అన్నం పెట్టేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో వామపక్షాలు పోరాడి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును రాంజీ పథకంగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పథకానికి పాత పేరునే కొనసాగించి యథావిధిగా అమలు చేయాలన్నారు. విప్లవాత్మకమైన ఈ చట్టాన్ని తుంగలో రాష్ట్రాలకు, పంచాయతీలకు ఉన్న హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. గ్రామీణులకు నష్టం కలిగించే ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలోనే అన్ని ప్రజా సంఘాలు పార్టీలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నబీ రసూల్, కెవిపిఎస్ నాయకులు కరుణాకర్, రైతు సంఘం నాయకులు హనుమంతు, బీఎస్పీ నాయకులు బంగారప్ప, వ్యవసాయ కూలీలు మునెప్ప, హనుమంతు పాల్గొన్నారు. ఒక మార్గాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకంని మనం వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. అది వచ్చినప్పటి నుంచి కొన్ని అవకతవకలు దాంట్లో ఉన్నా, సరిగ్గా ఉపాధి చూపించకపోయినా అంతో ఎంతో ఉపాధికి అవకాశం ఉండేది. అటువంటి ఉపాధికి అవకాశం ఉండే ఆ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కక్షపూరితంగా, అంటే గతంలో అన్నీ కూడా ఆయన అన్ని మార్చేస్తున్నాడు. కార్మిక చట్టాలు తీసేసి 4 కోళ్లుగా మార్పు చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఒక రకంగా ఆయన శ్రీరామ్జీ అనే పేరు మీద దాన్ని మార్చేసినాడు. పేరు మార్చి, అంటే మహాత్మా గాంధీ ఎందుకో మహాత్మా గాంధీ పేరు పెట్టినాడు. ఆయన ఆ రోజు మహాత్మా గాంధీ ఆ రోజు గ్రామ స్వరాజ్యం స్థాపించాలా, గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పే లక్ష్యంతోన ఆ రోజు దానికి ఆయన మహాత్మా గాంధీ పేరు పెట్టారు. మరి అటువంటి మహాత్మా గాంధీ పేరు ఆ పథకం యొక్క చట్టంలో కూడా మతతత్వాన్ని జోడించాలని చెప్పే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అది కూడా పార్లమెంట్లో చర్చకు పెట్టాడు. చర్చకు పెడితే అది పార్లమెంటరీ కమిటీకి పంపాలి దానిపైన స్టడీ చేయడానికి. అటువంటిది కూడా పెట్టుకోకుండా ఆగమేఘాల మీద ఆమోదింపజేయడం జరిగింది. దాంట్లో పేరు మార్చేది కాదు. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోన దాదాపు 90% కేంద్ర ప్రభుత్వము, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలని చెప్పి చట్టంలో వచ్చింది. అంటే 40% ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? ఇంకా ఇప్పటికే లోటు బడ్జెట్తోన, ఆర్థిక ఇబ్బందులతోన, అప్పులతోన రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నారు. మరి 40% ఇవ్వాలంటే మీరు మాత్రమే కాకుండా 90% నుండి 60 వాటిని ఆర్థిక పద్ధతి అమలు చేయడానికి మా డిమాండ్. పద్ధతిని అమలు చేయాలి. కొత్తగా రాసిన ఇక్కడ మనకి బడ్జెట్ లేదు. ఇందులో మనకు భారంగా 30% మనకు భారం వస్తున్నాం. 40% అంటే గతంలో మనకు 10 ఇవ్వండి, ఇప్పుడు 30%